బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఈ నెల 4వ తేదీ ప్రత్యేకంగా జరగనుంది. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా కులగణన సర్వేను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పంచాయతీ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణనపై ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే కులగణన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై చర్చించనుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ అధికారులు కులగణన నివేదిక అందజేశారు. కులగణన సర్వేలో బీసీలు 55.85% ఉన్నట్లు సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఏదైతే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే బీసీ కులగణన సర్వేకి సంబంధించి నివేదిక అందజేశారో, ఈరోజు ఎస్సీ కులానికి ఏదైతే ఎస్సీ సంబంధించి కూడా ఈరోజు అయితే నివేదిక అందేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన అయితే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు కానున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే బీసీ కులగణన జరగడం జరిగింది. బీసీ కులగణనలో అనేక అంశాలు ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఈ నెల 4వ తేదీన జరగనుంది నేపథ్యంలోనే ఈ సమావేశం ప్రారంభం అవడం కూడా కులగణనకు సంబంధించిన సర్వేకి సంబంధించి సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలియజేయడం జరిగింది. అట్లాగే పంచాయతీ ఎన్నికల కంటే ముందే, అంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధానంగా కారణం అంటే రేపు రాబోయే రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలలోనే అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను ఇప్పటి వరకు యాక్చువల్ గా డిసెంబర్లోనే నిర్వహించాల్సి ఉండే ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కులగణన జరగలేదు కాబట్టి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో రిజర్వేషన్లు కేటాయించాలంటే బీసీ కులగణన ముఖ్యమైనది. బీసీ జనాభా ఎంత, ఎస్సీలది ఎంత జనాభా ఉంది, రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించిన జనాభా ఎంత ఉంది అనేది పూర్తి స్థాయిలో పరిశీలనకు వచ్చిన నేపథ్యంలోని ఈ రిజర్వేషన్లకు సంబంధించి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం అసెంబ్లీకి సర్పంచులకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లను మారిపోయే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీసీ జనాభా కూడా అత్యధికంగా రాష్ట్రంలో ఉంది అనేది రేవంత్ రెడ్డి కూడా గుర్తించడం జరిగింది. అట్లాగే మోతుపల్లి నరసింహులు కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ ను స్వీకరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు బీసీల జనాభా ఇంత శాతం ఉంది, 4% ఉంది అని చెప్పడం జరిగింది. దానికి మోతుకుపల్లి కూడా సంతోషం, ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే మిగతా విషయాలకు సంబంధించి ఇతర కులాలకు ఎస్సీలకు సంబంధించింది, ఎస్టీలకు సంబంధించింది, మైనార్టీలకు సంబంధించిన జనాభాకు సంబంధించిన పూర్తి సర్వే చేయడం జరిగింది. కాబట్టి కులగణన చేయడం జరిగింది కాబట్టి అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన పైన చర్చించనుంది. ఈ విధంగానే కేబినెట్ సబ్ కమిటీకి కూడా ప్లానింగ్ కమిషన్ అధికారులు కూడా కులగణన నివేదిక అందజేయడం జరిగింది. కులగణన సర్వేలో బీసీలకు సంబంధించిన 55.85% ఉన్నట్లు సబ్ కమిటీ నివేదిక పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే బీసీ జనాభా రాష్ట్రంలో ఎక్కువ ఉంది అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం జరిగిందని చెప్పచ్చు. అయితే రాములు, అలాగే బీసీతో పాటు ఈ రోజు అయితే ఎస్సీ ఉపకులాల కులగణనకు సంబంధించి కూడా నివేదిక సబ్మిట్ చేయనున్నారు. అలాగే దాంతోపాటు దీనిపైన అభిప్రాయ సేకరణ కూడా రిటైర్డ్ జడ్జి తోటి ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇటు బీసీలతో పాటు ఎస్సీ ఉపకులాలకు సంబంధించి మనం గమనిస్తున్నాం. ముఖ్యంగానైతే కొన్ని కులాలకు సంబంధించి ఒక రకమైన అభ్యంతరాలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో దీని గురించి కూడా ఏమైనా చర్చించి దీనికి ఏ రకంగా పరిష్కారం కనుగొనేటువంటి అవకాశం ఉంది?
ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎవరైతే కులాస్తులు ఉన్నారో, అత్యధిక జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోజు రాష్ట్రంలో మైనార్టీగా జీవిస్తున్నారు. కానీ అధికారంలో చూసుకుంటే తక్కువ కులం ఉన్న, తక్కువ జనాభా ఉన్న వాళ్ళే రాజ్యాధికారం చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం ఉన్న కులాలకు సంబంధించిన వాళ్ళే రాజ్యాధికారంకు రావాలనేది బీసీ కులగన్న కానీ, ఎస్సీలకు సంబంధించినది కానీ, ఎస్టీలకు సంబంధించినది కానీ, మైనార్టీలకు సంబంధించినది కానీ. అందుకే ఒక అభ్యంతరం కూడా వ్యక్తం జరుగుతుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ జనాభా ఉన్నప్పటికీ అది నియోజకవర్గంలో అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నది అప్పర్ కాస్ట్ అని కూడా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తంలో చూసుకుంటే ఎక్కడో ఒక తన ఎస్సీ రిజర్వేషన్ ఏదో బీసీకి సంబంధించింది ఇట్లాంటిది ఎమ్మెల్యేల స్థాయిలో, ఎంపీల స్థాయిలో ఒక చర్చ ఉంది జనాభాకు సంబంధించిన దాంట్లో. కాబట్టి ఈ నియోజకవర్గాలకు సంబంధించిన సర్వేలకు సంబంధించి కులగణనకు సంబంధించినప్పుడు పూర్తి స్థాయిలో కులగణన జరిగినప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎవరికి ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ఇక్కడ జనాభా ప్రాతిపదికన తీసుకోవాల్సిన ప్రాధాన్యత ఉంటుంది. ఈ అన్నిటి నేపథ్యంలోనే రేపు రాబోయే ఈ 5 ఏళ్ల కాలం తర్వాత కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జనాభా ప్రాతిపదికన సీట్లు మారిపోయే అవకాశం ఉంది. అందుకే ఎస్సీలకు సంబంధించింది, బీసీలకు సంబంధించింది, ఎస్టీలకు సంబంధించింది, మైనార్టీలకు సంబంధించింది ఈ రోజు అత్యధికంగా భారతదేశంలోనే, ఒక రాష్ట్రంలోనే కాదు అత్యధికంగా ఈ దేశంలో బీసీ జనాభా లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన జనాభా చాలా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. ఈ కుల గణన నేపథ్యంలోనే, కులాలకు సంబంధించిన సర్వే నేపథ్యంలోనే ఒకవేళ ప్రాధాన్యత తీసుకొని రేపు సీట్లు గిన కేటాయిస్తే అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళడం జరుగుతుంది, లేదా పార్లమెంట్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు సంపత్. అయితే రాములు, ఇక ముఖ్యంగానైతే ఈ రేపంటే 4వ తేదీన అయితే ఉదయం 11 గంటలకు కేవలం యొక్క ఈ బీసీ కులగణన అలాగే ఎస్సీ ఉపకులాల కులగణన వీటికి సంబంధించి ఆ అసెంబ్లీ అలాగే శాసన మండలిని అయితే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి చట్ట సవరణ చేయాలన్నట్టుగానైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి దీనికి ఆమోదం తెలిపితే ఏదైతే ప్రస్తుతానికి 48% బీసీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ ఎస్టీ వారి యొక్క ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తే ఇప్పుడు ఎవరైతే పెత్తనం చెలాయిస్తున్నటువంటి ఓసీలుగా ఎవరైతే ఎక్కువ రాజకీయాల్లో కావచ్చు వివిధ రంగాల్లో ఉన్నారో వారి యొక్క ప్రాతిపదిక అయితే తగ్గిపోతుంది, వారి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఒకవేళ నిజంగా ఈ రిజర్వేషన్ వస్తే వాళ్ళు ఏ విధంగా స్పందించనున్నారు? దీనికి వాళ్ళు అనుకూలిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ కు సంబంధించిన విషయాన్ని చూస్తే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో చూసుకుంటే ఎవరైతే డబ్బులు ఉన్నాయో లేదా అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన పెత్తనం చెలాయించే కులాస్తులకు సంబంధించిన రాజ్యసభలో కానీ లోకసభలో కానీ అసెంబ్లీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ వ్యతిరేకించడానికి ఒక కారణం కావచ్చు, కానీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఈ అన్ని విషయాలకు సంబంధించిన దాంట్లో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కులాలకు సంబంధించిన దాంట్లో, రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ప్రాతిపదికన విషయాలకు సంబంధించింది పరిశీలన చేసినప్పుడు ఎవరు వ్యతిరేకించినా ఎవరు కాదన్నా జనాభా ప్రాతిపదికన ఈ రోజు సీట్లను కేటాయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓకే రైట్ థ్యాంక్ యూ రాములు.